పెద్దాయన వస్తున్నాడు, యుద్ధానికి సంసిద్ధం అన్నాడు. పెద్దాయన వస్తున్నాడు, యుద్ధానికి సంసిద్ధం అన్నాడు. మన పొద్దు పడుపై మన ప్రొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు. గుండెలపై ఎగురుతున్నది చంద్రన్న జెండా, వరదరాజులన్నంటేనే నిరుపేదల అండా. ప్రొద్దుటూరు జనమంతా తన వెంటే నడువంగా, కదిలాడు కథనంలో తన పదునే చూపంగా. ఇక విజయమే తథ్యంరా పెద్దాయన మన ధైర్యం. మన ప్రొద్దుటూరు యుద్ధ బేరి వరదరాజులన్నా, తన పేరు వింటే ఊరు వాడ సంబరమేనన్నా. కులమత భేదమేది లేనే లేని అందరి పెద్దన్నా, జనక్షేమమే తన బాధ్యత. ఎంత వస్తుంది? 3,000. చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది. అమ్మఒడి అంత ఇప్పుడు ఒకరికే వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం. జగనేమి 3 సిలిండర్ల గ్యాస్ సిలిండర్ ఫ్రీ సంవత్సరానికి. రైతు భరోసా ఇప్పుడు మామూలుగా రైతు భరోసా 20,000 ఇస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా చంద్రబాబు మనకు మేలు జరుగుతుంది, మనకు వచ్చేటి. అది కాకుండా ఇప్పుడు ఓన్లీ డబ్బులు ఇది కాకుండా అభివృద్ధి జరిగి మనకి ఏదో రోడ్లు ఎన్నో, మనకేదో మా పిల్లలకు ఉద్యోగాలు ఎన్ని రావాలంటే కూడా చంద్రబాబు రావాలి. మీరు కొత్త పరిశ్రమలు పెట్టడంలే, కొత్త రోడ్లు వేయడంలే, కొత్త ఫ్యాక్టరీలు ఏం లేవు చేయడంలే. తెలుగుదేశం పార్టీ ఓటు అండి, సైకిల్ గుర్తు మన భవిష్యత్తు మార్చుకోండి. ప్రొద్దుటూరుకు తెచ్చాడు టీటీడీ కళ్యాణ మండపాలు. అమృత పథకం కింద వాటర్ ట్యాంకుల నిర్మాణాలు. చెప్పుకుంటూ పోతే లెక్కకు అందని సంక్షేమం. రోడ్లు, వంతెనలు, సబ్ స్టేషన్లు, కోర్టుల సముదాయం. కేసీ మైలవరం కెనాలు, ఉర్దూ స్కూలు తన మేలు. కులమత భేదమేది లేనే లేని అందరి పెద్దన్నా, జనక్షేమమే తన బాధ్యత అన్నడు వరదరాజులన్నా. పెద్దాయన వస్తున్నాడు, యుద్ధానికి సంసిద్ధం అన్నాడు. మన పొద్దు పడుపై మన ప్రొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు. ఇసుక మాఫియా రౌడీ రాజ్యం, లంచం శృతి మించను చూడు. పైసా వసూలు రాజ్యంలో బలి అవుతున్నాము నేడు. సొంత పార్టీకే పథకాలు, పన్నుల పేరుతో వసూలురా. వ్యాపారస్తుల నిత్య వేదన, దోపిడి దొంగలతో. మతం పేరా ఉన్మాదం, మట్కా సెంటర్లు, రౌడీజం. దొంగ నోట్ల వ్యవహారం, వారసపుత్ర రజనీ. ఒక్క ఛాన్స్ అని వచ్చారు, అందిన కాడికి దోచేశారు. హీనమాయే జన బతుకు హింస ఎన్నాళ్ళని. పెద్దాయన మన పెద్ద దిక్కులా వచ్చాడు కదిలి. మన ప్రొద్దుటూరుకే పునర్వైభవం మళ్ళీ రావాలి. పెద్దాయన పునరాగమనం రాష్ట్రానికి పురోగతి. మన ప్రొద్దుటూరులో ప్రతి గుండెకు అందించను స్ఫూర్తి. పెద్దాయన వస్తున్నాడు, యుద్ధానికి సంసిద్ధం అన్నాడు. మన పొద్దు పడుపై మన ప్రొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు.